నిన్న జరిగిన జాతీయ అవార్డులల్లా కేవలం కార్తికేయ 2కి మాత్రమే అవార్డు దక్కడల్లా ప్రేక్షకులే కాకుండా సినీ వర్గాల ప్రకారం గిట్లా ఇక అసలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారంట, నిరాశ పడుతున్నారంట. ఎందుకంటే ప్రేక్షకులను సైతం ప్రశంసలు పుట్టించిన లాభాలు గిట్లా మంచిగా లభించిన ఎన్నో సినిమాలు కమిటీ దృష్టికి ఎందుకు రాలేదని ప్రశ్నిస్తున్నారంట. ఏదైతే సీతారామం సినిమా అది గిట్లా రీమేక్ సినిమా కాదు, మంచి నేపథ్యంతో అనురావుపుడి దర్శకత్వం పరంగా గొప్పగా చిత్రీకరించిండు. సంగీతం గిట్లా చూసుకుంటే హృదయానికి హద్దుకుంటది. మళ్ళా గస్ వంటి సినిమా గిట్లా ఎందుకు రాలేదు? గట్లనే మేజర్ సినిమా గిట్లా ఇక స్ట్రైట్ కథని గది గిట్లా రీమేక్ కాదు, ఇక ఒక యోధుడి కథ గది గిట్లా గొప్పగా చిత్రీకరించిండు. ఇక వీటితో పాటుగా విరాట పర్వం, రైటర్ పద్మభూషణ్ అంటే సుందరానికి ఇటువంటి చిత్రాలు ఎన్నో ఉన్నాయి, వాటిని మాత్రం పరిగణలోకి తీసుకోలేదు. మళ్ళీ ఇప్పుడు కార్తికేయ 2కి రావడం సమంజసమే. ఇక ఇవన్నీ ఎందుకు పరిగణలోకి తీసుకోలేదు? ఇక మామూలుగా చూసుకుంటే జాతీయ అవార్డు రావాలంటే నిర్మాతలకు వెళ్ళి ఇక ఈ నామినేషన్ అనేది వేయాలి, ఇక వాళ్ళు వేసిరా లేదనేది తెలియాల్సి ఉన్నది. ఇక అంతేకాదు, ఇక మన ఇతర రాష్ట్రాలల్లో ఇక తమిళంలో తప్ప తెలుగులో గిట్లా ఎటువంటి ప్రభావం చూపియని పొన్నియిన్ సెల్వన్కి సైతం ఇన్ని పురస్కారాలు రావడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారంట. ఎందుకనంటే కేవలం భారీతనం మల్టీ స్టారర్ లెక్క చూసుకొని ఈ అంశాలు మాత్రమే చూసి ఇచ్చిర్రా అనే ప్రశ్నలు ఇట్లా సోషల్ మీడియాలో ఎలువెత్తుతున్నాయంట. ఇక ఎవరికి ఏరియాలనైనా కానీ మంచి భారత జాతీయ పురస్కారం అని అంటే గర్వంగా చెప్పుకుంటారు ఏ దర్శకుడైనా. ఇక దాంట్లో కాంపిటీషన్ అనేది మామూలుగానే ఉంటది. ఇక దేనికైనా అవార్డు వచ్చిందంటే ఆడియన్స్ పరంగా పోల్చుకుంటే ఇక అన్ని రకంగా సరైనది అవార్డేనా అని అనుకునేటట్టు ఉండాలి. కానీ ఈసారి జరంతా స్వరాలు వినబడుతున్నాయంట. గదే కాకుండా కన్నడలా విజయం సాధించిన చార్లీ సినిమా గిట్లా రాకపోవడం ఈ జరంతా గమనించాల్సిన విషయం. గది కూడా నోచుకోలేకపోయిందంట. ఇక మళ్ళీ దీన్ని మార్చడం మన వల్ల కాదు, దీనికి సమాధానం దొరకడం గిట్లా ఇప్పటితో కాదు. కాకపోతే అన్ని రకాలుగా పరిగణలోకి తీసుకొని అవార్డులు ఇస్తే గినక ఇక అందలం అనేటట్టు ఉండదు కదా. అన్ని ఏవైతే నోచుకుంటున్నాయో వాటికి గిట్లా ఇస్తే చాలా సంతోషంగా ఉంటుందని సినీ ప్రియుల కోరిక అంట. ఇక ఇంతకీ ఇక మీకు నచ్చిన సినిమాలలో దేనికైనా జాతీయ అవార్డు వస్తే చాలా మంచిగా ఉండేది అని అనిపించిందా? ఇంకా గసవంటి సినిమాలు ఏ ఉన్నాయో చెప్పురి, కామెంట్లలో పెట్టురి. అట్లా గడ్డురా అది కూడా నొక్కరి మళ్ళీ వస్తా.